మావోయిస్టు అగ్రనేతలు సంచలన నిర్ణయం తీసుకున్నారంటే అవునని అనిపిస్తుంది. కేడర్ను లొంగిపోవాలని నేతలు సూచిస్తున్నట్టుగా తెలుస్తుంది. వరుస ఎన్కౌంటర్లతో కేడర్ను కాపాడుకోవాలనే ఉద్దేశంతో లొంగిపోవాలని సూచనలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా వరుస ఎన్కౌంటర్తో మావోయిస్టులకు కోలుకోలని ఎదురుదెబ్బ తగులుతుంది. దీంతో ఇటీవల కాలంలో సుమారు 500 మందికి పైగా లొంగిపోయినట్టుగా తెలుస్తుంది. అయితే లొంగుబాటుకు ఛత్తీస్గఢ్ సేఫ్ కాదని సమాచారం. ఇక ముఖ్యంగా తెలంగాణ అలాగే ఒడిశా, మహారాష్ట్ర పోలీసుల ముందు లొంగిపోవాలని వాళ్ళకు సూచనలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక వరుస ఎన్కౌంటర్తో ఇప్పటికే మావోయిస్టులకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగులుతోంది. భారీగా ప్రాణనష్టం సంభవిస్తోంది. ఈ నేపథ్యంలో వారి ప్రాణాలు కాపాడుకునేందుకు ఇక లొంగుబాటే శరణ్యమని భావిస్తున్నారు. పోలీసుల నిర్బంధంతో కేడర్ను లీడర్లు కలవడానికి ఇబ్బందిగా మారుతోంది. దీంతో ఇటు కూంబింగులు అధికంగా కావడంతో పార్టీ విస్తరణ, కేడర్ నిర్వహణ అగ్రనేతలకు కష్టంగా మారుతోంది. ఇక లొంగుబాట్లే మంచిదనే ఉద్దేశానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. వరుస ఎన్కౌంటర్లు, తీవ్ర నిర్బంధంతో ఉక్కిరిబిక్కిరవుతున్న మావోయిస్టులు లొంగుబాటు వ్యూహాన్ని ఎంచుకున్నారా అంటే ప్రస్తుత పరిస్థితుల్లో బతికుండాలంటే ప్రభుత్వానికి లొంగిపోవడం ఒక్కటే మార్గమని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. తాజా పరిణామాలు గమనిస్తే ఇది నిజమే అంటున్నారు విశ్లేషకులు. నెల రోజులుగా మావోయిస్టు పార్టీ ఏరియా కమిటీ సభ్యులు, జనమిలిషియా, చైతన్య నాట్య మండలి చెందిన వారు భారీ ఎత్తున లొంగిపోతున్నారు. ఓవైపు శాంతి చర్చల అంశంపై స్పష్టత రాకముందే లొంగుబాట్లకు మావోయిస్టులు ముందుకు రావడం చర్చనీయాంశంగా మారింది. మావోయిస్టులకు కేంద్రస్థానమైన బస్తర్ అరణ్యంపై ప్రభుత్వ దళాలు ఆపరేషన్ కగారు పేరుతో విచ్చుకుపడుతున్నాయి. వరుసగా చోటు చేసుకుంటున్న ఎన్కౌంటర్లతో ఇప్పటివరకు 500 మందికి పైగా తమ సభ్యులు మరణించినట్లు మావోయిస్టులు ప్రకటించారు. కేంద్ర కమిటీ సభ్యుడు చలపతితో పాటు కీలక నేతలు రేణుకా, ఉర్మిళ, మాచర్ల యేసోబు వంటి అగ్రనేతలు మృతి చెందడం ఆ పార్టీకి భారీ నష్టాన్ని కలిగించింది. అడవుల్లో ప్రతి 5 కిలోమీటర్లకు ఒకటి చొప్పున భద్రతా దళాలు బేస్ క్యాంప్ ఏర్పాటు చేయడంతో మావోయిస్టులు కదలికలు పరిమితమయ్యాయి. నిర్బంధం పెరిగిపోవడంతో మావోయిస్టు ముఖ్య నాయకులు, సాయుధ దళాలు 1-2 ప్రాంతాలకే పరిమితమయ్యాయి. భద్రతా దృష్ట్యా కీలక నేతలు కింది స్థాయి కేడర్ను కలిసే అవకాశం దక్కడం లేదు. దీంతో పార్టీ విస్తరణ, కేడర్ నిర్వహణ కష్టంగా మారాయి. మరోవైపు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న నాయకులకు వైద్య సాయం అందించడం కత్తి మీద సాములా మారింది. దీంతో మావోయిస్టు పార్టీ పునరాలోచనలో పడినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఓవైపు శాంతి చర్చలకు పిలుపునివ్వడంతో పాటు కింది స్థాయి కేడర్ను ప్రభుత్వానికి లొంగిపోవాలని సూచించినట్టు తెలుస్తుంది. తిరిగి అనుకూల సమయం వచ్చినప్పుడు పార్టీని విస్తరించుకుందామని చెప్తున్నట్టు తెలుస్తుంది. లొంగుబాటుకు ప్రయత్నిస్తున్న నక్సల్స్లో చాలామంది బస్తర్ ఎన్కౌంటర్లో చనిపోతుండడంతో అక్కడ లొంగుబాటు ప్రక్రియకు బ్రేకులు పడ్డాయి. దీంతో ఛత్తీస్గఢ్లో లొంగుబాటు సేఫ్ కాదని తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర వైపుకు తరలివస్తున్నట్లుగా అనుమానిస్తున్నారు. ఏడాది ఇప్పటివరకు ఒక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే 203 మంది లొంగిపోయారు. గతేడాది సంఖ్య 36 మాత్రమే. గత మార్చి 15న ఒకేసారి 64 మంది లొంగిపోగా ఏప్రిల్ 5న రికార్డు స్థాయిలో 86 మంది లొంగిపోయారు. ఈ నెల 12న ములుగులో 22 మంది లొంగిపోవడం ఈ వాదనకు బలం చేకూరుస్తుంది. మరోవైపు ఏపీలోని అల్లూరు జిల్లాలో ఈ నెల 5న 11 మంది లొంగిపోయారు. లొంగిపోయే మావోయిస్టుల కోసం ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఏప్రిల్ 10న కొత్త పథకం అమలుకు తెచ్చింది. లొంగిపోయిన మావోయిస్టులకు 50,000 ఆర్థిక సహాయాన్ని 120 రోజుల్లోగా అందిస్తామని చెప్తోంది. అదేవిధంగా ప్రతి 3 నెలలకు ఒకసారి 10,000 వంతున స్టైఫండ్ అందించడం, గ్రామీణ ప్రాంతాల్లో అయితే వ్యవసాయ భూమి, పట్టణ ప్రాంతాల్లో అయితే ఇంటి స్థలాలు ఇస్తామని ప్రకటించింది. దీంతో మావోయిస్టులు లొంగుబాటుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.